హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. మన బ్రాంచెస్ వచ్చేసి గుంటూరు, హైదరాబాద్ అండ్ ఈవెన్ ఆన్లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది కూడా ఉంది. ఆడవాళ్ళకు వచ్చేసి అండి, పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ రావటం ఒక సమస్య అయితే, ప్రెగ్నెన్సీ అనేది వచ్చాక బేబీ బర్త్ ఎలా ఇవ్వాలి అనేది అది కూడా ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. చాలా మంది ఆడవాళ్ళు ఏంటి అంటే నార్మల్ డెలివరీకి వెళ్ళాలా, లేదా సి సెక్షన్ కి వెళ్ళాలా, సిజేరియన్ కి వెళ్ళాలా అనే డౌట్స్ ఉంటాయి. లేదా కొందరికి ఏంటి అంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉన్నా కానీ నార్మల్ డెలివరీలో వచ్చే పెయిన్ అనేది భరించలేకపోవటం మూలాన సి సెక్షన్ ని కూడా ఎక్కువగా, సిజేరియన్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా ఆ ఫీమేల్స్ అంటే ఎవరైతే తల్లి కాబోతున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్ డెలివరీ చేయించుకోవటం మూలాన ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, సి సెక్షన్ చేయించుకోవటం మూలాన ఉండే డిసడ్వాంటేజెస్, అంటే దాంట్లో కూడా అడ్వాంటేజెస్ అనేది కూడా డెఫినెట్ గా ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం దాని వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ ఆడవాళ్ళు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది మొదలు డెలివరీ వరకు ప్రతి నెల కూడా దాని గురించి వెయిట్ చేస్తూ ఆ టైం ని చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఏంటి అంటే నార్మల్ డెలివరీలో పెయిన్ వస్తుంది. ఆ పెయిన్‌ని మనం భరించలేము అనే భయంతో కూడా ఈ సిజేరియన్‌ని ఎక్కువగా ఆప్ట్ చేస్తూ ఉంటారు. సిజేరియన్ సెక్షన్‌కి అంటే ఆ టైంకి వాళ్ళు పెయిన్‌ని అవాయిడ్ చేయగలుగుతున్నారే కానీ, బాడీ రికవరీ టైమ్ అనేది సి సెక్షన్ అనేది చేయించుకున్నాక బాడీ రికవరీ టైమ్ అనేది జనరల్‌గా డెఫినిట్‌గా ఎక్కువగా పడుతుంది. అంటే నార్మల్ డెలివరీస్ అయినప్పుడు భరించే కొద్ది పెయిన్ అంటే ఒక రోజు కానీ, కొన్ని గంటలు గానీ కొందరిలో పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ఒక 2 డేస్ కూడా ఉంటుంది. బట్ ఆ కొద్ది పెయిన్‌ని కనుక మీరు భరించగలిగితే తర్వాత లైఫ్ లాంగ్ మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు. ఈ పెయిన్‌కి భయపడి మీరు సిజేరియన్ సెక్షన్ కనుక చేయించుకుంటే ఏమవుతుంది? సెక్షన్ అనేది అదొక సర్జికల్ ప్రొసీజరే కదండీ! ఆ సర్జికల్ ప్రొసీజర్‌కి వెళ్ళటం మూలాన బాడీ అనేది ఆ సర్జికల్ ప్రొసీజర్స్ నుంచి రికవరీ అవ్వడానికి డెఫినిట్‌గా టైం అనేది పడుతూ ఉంటుంది. సో, ఈ టైం పట్టే అవకాశం ఒకటి ఉంటుంది. కొందరిలో ఏంటి అంటే ఆ సి సెక్షన్ చేయించుకోవడం మూలాన డ్యూరింగ్ అనస్థీషియా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు, అంటే దాంట్లో ఉండే డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటి, ఎంతవరకు అలా పెయిన్‌ని అవాయిడ్ చేయగలుగుతున్నాము అంతవరకే ఆలోచిస్తున్నారు. కొన్ని కండిషన్స్‌లో ఎక్కువగా ఈ సి సెక్షన్ అనేది చేయించుకున్నప్పుడు, అనస్థీషియా అనేది తీసుకున్నప్పుడు బ్యాక్ పెయిన్‌తో ఎక్కువగా సఫర్ అవ్వటము, సి సెక్షన్ తర్వాత ఎక్కువగా కింద కూర్చోలేకుండా ఉండటం, ఇలాంటివనేది కూడా చాలా వరకు ఫీమేల్స్‌లో జరుగుతుంటాయి. అలానే నార్మల్ డెలివరీలో ఇబ్బందులు రావా అంటే కొందరిలో వస్తాయి. ఎవరు అయితే అంటే ఆ ఫీమేల్ ఏంటి అంటే ఫస్ట్ ఆ పెయిన్‌ని భరించుకునే శక్తిని కానీ, లేదా మెంటల్లీ వాళ్ళు కనుక స్ట్రాంగ్‌గా ఉంటే డెఫినిట్‌గా మీకు నార్మల్ డెలివరీ అనేది ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హెల్ప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో, మదర్ అవుతున్న ఫీమేల్స్ అందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటి అంటే మాక్సిమం ఇంటర్నల్‌గా ఎలాంటి ఆ కార్డ్ ఉండే కాంప్లికేషన్స్ కానీ ఇలాంటివేవి లేకుండా కనుక ఉంటే నార్మల్ డెలివరీనే ప్రిఫర్ చేయండి. థాంక్ యూ.